నిన్న రాత్రి అందిన గోప్య సమాచారం మేరకు ఎస్ఐ ముత్యాలరావు గారు తన బృందంతో కలిసి వేగంగా స్పందించి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని అడ్డగించారు. చాకచక్యంగా నిర్వహించిన తనిఖీల్లో సుమారు 900 బస్తాల రేషన్ బియ్యం బయటపడగా వెంటనే వాటిని సీజ్ చేసి లారీని స్టేషన్కు తరలించారు. ఈ చర్యతో అక్రమ రవాణాపై గట్టి దెబ్బ పడింది. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ ముత్యాలరావు గారు కేవలం ఈ ఘటనలోనే కాకుండా గతంలో కూడా అనేక అక్రమ కార్యకలాపాలను బయటపెట్టి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఆయన కర్తవ్యనిష్ట, నిబద్ధతకు స్థానిక ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో కోవూరు నెల్లూరు గ్రాండ్ ఆర్కే పెట్రోల్ బంక్ దగ్గర పోలీసు వారు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒంగోలు వైపు నుంచి వస్తున్న లారీని డౌట్ రాగా ఆపి చెక్ చేయగా డౌట్ వచ్చి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మాకు ఇన్ఫార్మ్ చేశారు. సివిల్ సప్లైస్, రెవెన్యూకి, తహసీల్దార్ వారికి. అవి తీసి చెక్ చేయగా రేషన్ బియ్యంగా తెలుస్తుంది. కాబట్టి ఆ లారీని సీజ్ చేసి ఆ రైస్ని గోడౌన్కి తరలించి అనాలిసిస్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఆ లారీలో 900 బ్యాగులు గన్నీ నుంచి ప్లాస్టిక్ తెల్ల సంచుల్లో నింపున్నారు. దీన్ని చూసి మేము నివేదిక సమర్పిస్తాము.